పూర్వం అమ్మవారు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీకి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే అంతా శుభం కలుగుతుందని చెప్పిందని, అప్పటి నుండి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారని శ్రీ రాజరాజేశ్వరి దేవి అర్చకులు లక్ష్మణ్ శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంజిఎం జంక్షన్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. 45 సంవత్సరాల నుండి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని, శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసమని, ఈరోజు ఉపవాసం ఉండి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే సౌభాగ్యంగా ఉండడంతో పాటు సకల శుభాలు కలుగుతాయని అర్చకులు లక్ష్మణ్ శర్మ తెలిపారు. శ్రవణ నక్షత్రము ఈ మాసానికి అధిపతి నక్షత్రం శ్రవణ నక్షత్రం. స్వామివారి విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుకే అమ్మవారికి చాలా ఇష్టం. అందరం కలిసి పున్నమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు ఈ గుడిలో 25 సంవత్సరాల నుంచి మేము అందరం చేసుకుంటున్నాము. ఒక్కరం చేసుకునే దానికంటే సామూహికంగా చేసుకునే దాని యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేసుకుంటాం. మా పేరు లక్ష్మి. రాజరాజేశ్వరి దేవి దేవాలయంలో గత 45 సంవత్సరాల నుండి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం జరుగుతుంది. ఈ వ్రతాలు అమ్మవారు శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలనని చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి అమ్మవారి కలలో కనబడి చెప్పింది. అప్పటి నుండి ఒక వ్రతాలు చేయడం జరుగుతుంది. శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, శ్రవణ నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి శ్రావణ పౌర్ణమి. శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క పౌర్ణమి అంటే మనందరం కూడా ప్రశాంతమైన మనసు ప్రశాంతంగా ఉండాలని చంద్రునితో కూడుకున్న పూజలను షోడశ కళలు అంటారు. ఈ చంద్ర కళలనే పాడ్యమి పౌర్ణమి, అమావాస్య కూడా. అందుకనే 16 కళలతో పూజ చేయడం అంటే 16 చిత్రం పట్టుకొచ్చి పూజ చేయడం. అలాంటి చిత్రులలో ఈ యొక్క పూజ చేయడం అనేది మనకు పూర్వజన్మ సుకృతం. ఎక్కడ ఆడవాళ్ళను పూజిస్తారో అక్కడ ఆ యొక్క పట్టణం చాలా రక్షగా ఉంటుందట. అట్లాంటి ఆడవాళ్ళే పూజ చేస్తుంటే ఈ యొక్క ప్రపంచం కూడా సస్యశ్యామలంగా ఉండి మనందరూ కూడా అమ్మవారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ జయ బలో రాజరాజేశ్వరి మాతాకి జై.